షలోమ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రియులారా, పరమతండ్రి యొక్క సన్నిధిలో అనుదినం కూడా ఆయన యొక్క జీవం కలిగిన వాక్యము చేత మనం ఆత్మీయంగా సంతోషిస్తున్నాం కదా. ఈ దినం కూడా అనుదిన కృపలో లేఖన భాగం మనం చూసుకుంటుంటే, నీతి మరణం నుండి రక్షించును. అవును ప్రియులారా, సామెతల గ్రంథము 11వ అధ్యాయం 4వ వచనములో పరమతండ్రి తన భక్తులతో రాయించి పెడుతూ వచ్చాడు ఈ మాట. నీతి మరణం నుండి రక్షిస్తుంది. నీతి అనగా ఏంటి? ఆయన ధర్మంలో మనకి ఏవైతే ఆజ్ఞలు రాయించి పెడుతూ వచ్చాడో, ఏ కట్టడలైతే అవి ఇస్తూ వచ్చాడో, ఆ ఆజ్ఞలకు మనం విధేయులమవుతూ ఆయన కట్టడలన్నిటిని మనం అనుసరించి నడుచుకునేలా మనకు నీతి కలుగును. ద్వితీయోపదేశ ఖండం 6:25లో సెలవుబడిన మాట. ఆ నీతి మనము ధరించుకొని, నీతి వస్త్రాలు కప్పుకొని, నీతి వస్త్రాల చేత మనం ఆయన సన్నిధిలో కనబడినప్పుడు, మనం ఈ లోకంలో శరీరముతో మనము యాత్ర కొనసాగిస్తున్న దినాలలో ఆయన నీతిని మనం జరిగించినట్లయితే, నీతికి విధేయులమైనట్లయితే, నీతిని ప్రకటించినట్లయితే, నీతికి మనం సాక్ష్యం ఇచ్చినట్లయితే, నీతిని మనం అనేకులకు ఉపదేశించినట్లయితే, నీతి వాక్యాన్ని ప్రకటించినట్లయితే, ఆయన ఆ యొక్క నీతిని మనం అనుసరిస్తున్న విధానం బట్టి అంత్యదినమున మనము ఈ భూమి మీద కాపాడబడతాము. ఆయన ఉగ్రత నుంచి తప్పించబడతాము. ఆయన భూమి మీద అగ్ని కిలలు కుమ్మరిస్తూ వస్తుంటున్నప్పుడు మనల్ని పరమ తండ్రి తన పర్ణశాల మాటను మనల్ని దాస్తాడు. ఆ నీతిని మనం నెరవేర్చిన విధానం బట్టి నీతియే మనల్ని మరణం నుంచి రక్షిస్తుంది. అందుకే ఈ యొక్క లోకంలో కూడా ధర్మో రక్షిత రక్షిత అంటారు. ధర్మంను రక్షిస్తే ఆ ధర్మం నిన్ను రక్షిస్తుంది. ధర్మమును మనం కాపాడితే ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది. నీతిని మనం రక్షిస్తే నీతి మనం రక్షిస్తుంది సుమా. కాబట్టి ధర్మో రక్షిత రక్షిత అంటారు. అంటే ధర్మాన్ని మనం రక్షించినట్లయితే ఆ ధర్మమే, ఆ యొక్క నీతియే మనల్ని కాపాడుతుంది, మనం రక్షిస్తుంది సుమా. అంతే కాదు, యుగ యుగాలు ఆయనతో కలిసి ఉండడానికి కొరకు ఆ నీతిని మనకు ఆ పరమ తండ్రి ఒక కులబద్ధముగా ఉంచబోతున్నాడు సుమా. నీతిని మట్టపుగుండుగాను ఆయన ఉంచబోతున్నాడు సుమా. కాబట్టి నీతి మార్గం అనుసరించినట్లు ఎవరు అనేక త్రిప్పుదురో వారు ఆకాశ మండలం జ్యోతులు పొలిన వారై ఎందురని ఆయన వాక్యం సెలవిస్తుంది. అనగా మనం నీతి మార్గం అనుసరించి అనేకులను కూడా నీతి మార్గం అనుసరించినట్లుగా త్రిప్పే సాధనలుగా మనం వాడబడినట్లయితే ఆకాశ మండలం జ్యోతులు పొలిన వారంగా నిరంతరం మనం ప్రకాశించబోతున్నాం ప్రియులారా. కాబట్టి నీతిమంతులమైన ఆయన యొక్క రక్తము ద్వారా, నీతిమంతులైన యేసు రక్తం ద్వారా కడగబడుతున్న మనము, పవిత్రపరచబడుతున్న మనము కూడా నీతి వస్త్రము ధరించుకొని ఆ నీతిని మనం జరిగించినట్లయితే మరణం నుండి మనం తప్పించబడతాము. అట్టి కృపా పరమతని మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నీతి మనల్ని అయ్యా మరణం నుంచి రక్షిస్తుందన్నావు నాయనానికి స్తోత్రములు. కాబట్టి తండ్రి అయ్యా, మేము మీ చేత కాపాడబడాలి, మేము మీ చేత భద్రపరచబడాలి, అంత్యదినమున ఉగ్రత నుంచి మేము తప్పించబడాలి అంటే నీతి మమ్మల్ని కాపాడుతుందని సెలవిచ్చినారు. ఆ నీతి మేము జరిగించి మేము అయ్యా నెరవేర్చి అనేకులు నీతి మార్గం చూపించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ, మారుషకుడు విమోచకుడు నజరేయుడైన యేసు మెస్సియా అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారిని యేసు మెస్సియా కృపా కనికరము నిరంతరం తోడుగా ఉండి ఆయన మనం బలపరిచి నడిపించును గాక. ఆమేన్.